ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎట్లా అనుకుంటున్నారా? అత్త, ఆడపడుచు, భర్త, మామగారు ఆ కుటుంబం మొత్తం టార్చర్ చేయడం వలన ఆ టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుందంట. కానీ నేనైతే ఒకటి చెప్తా, ప్రతి కోడలికి చెప్పాల్సింది ఏంటి అంటే, మిమ్మల్ని మీ ఇంట్లో ఎంత టార్చర్ చేసినా అంతకి వందింతలు మీరు టార్చర్ చేయరు, కానీ చచ్చిపోకురి. అనుకుంటుండొచ్చు వాళ్ళందరూ ఒకటి, నేను ఒక్కదాన్ని ఒకటే కదా, ఎట్లా నేను భరించలేని చచ్చిపోతేనే ఇంకా బెస్ట్ అని. మీరు ఒక్కరైనా సరే కానీ మీరు ధర్మంగా న్యాయంగా ఉన్న 100 మంది మీ వెనకాల మిమ్మల్ని వచ్చి టార్చర్ చేసినా ఎవ్వడేం బీకలేడనమాట. ఎందుకంటే నిజం ఎప్పుడు ఒంటరిగానే నిలబడుతుంది, అబద్ధం ఎప్పుడే గుంపులుగా వస్తుంది అనమాట. కానీ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ కుటుంబం ఎన్ని రోజులు సంతోషంగా ఉంటుందో చెప్పురి, ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఇక ప్రతి ఇంట్లో ఆడపడుచు, అత్తగారు ఉంటారు కదా, వీళ్ళకి సంసారాలు లేవా? వీళ్ళకి మొగుళ్ళు లేరా? వీళ్ళకి అంటే ఒక ఇల్లు లేదా? ఎందుకు పరాయింటి ఆడపిల్ల మీద ఇంతగానం పడి ఏడుస్తారు? మీకంటూ కొన్ని కండిషన్స్ మీ మొగులు పెట్టలేరా? మీ కొడుకు కాపురంలో, మీ అన్నయ్య కాపురంలో ఇట్లా చిచ్చులు పెట్టి వాళ్ళ కాపురాలు ఖరాబ్ చేస్తూ ఉంటే మీకొచ్చే ఆనందం ఏంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి దయచేసి ఎవరు సూసైడ్ అయితే చేసుకోవద్దు. పాపం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఆ కుటుంబం అయితే. మరి దీనిపైన మీ ఒపీనియన్ చెప్పి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.